సాక్షుల సమాచారం బట్టి చూస్తే బంగారాజు తప్పు చేయబోయాడని పంచాయతీ తీర్మానిస్తోంది. సౌమ్య చేత్తో 25 కొరడా దెబ్బలు బంగారాజు తినాలని ఈ పంచాయతీ తీర్మానిస్తోంది. తాళి కట్టిన వాడు చస్తే ఆ తాళి తీసేస్తారు కదా, అందుకే వాడిని చంపి ఆ తాళి తీసేస్తారు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో, ఎందరి ప్రాణాలు బలి తీసుకుంటుందో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే, దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. నేనెవరో తెలిసే ఆ మురారిగాడు నాతో రామకృష్ణలా నాటకవాడాడు. ఆ నాగమ్మ మనవరాలికి నేను రామ్ని కాను కృష్ణని కాను మురారిని అని ముందే తెలుసనమాట. అంతా తెలిసి నాతో లౌగ్యమాడింది. ఇంకా నయం, తొందరపడి ఆ నయవంచకుడికి ఐ లవ్ యూ అని చెప్పలేదు. దానికి ఐ లవ్ యూ అని చెప్పుంటే నవ్వుల పాలై ఉండేవాణ్ణి. నలుగురిలో కసితీర అవమానించుండేది. వాడితో అవమానం పడకుండా నా పెద్దలే నన్ను కాపాడారు. సమయానికి అమ్మమ్మ ఫోన్ చేసి నా పరువుని కాపాడింది. నరసింహ మావయ్య ఫోన్ చేసి పిలవకపోతే ఈ పాటికి ఘోరమైన తప్పు చేసి ఉండేవాణ్ణి. తాతయ్య ముందు శాశ్వతంగా తలదించుకునే పరిస్థితి వచ్చిండేది. అమ్మమ్మ నా పైన పెట్టుకున్న నమ్మకమంతా వమ్మైపోయి ఉండేది. ఇక్కడ బంగారాజు చేతిలో అక్క జీవితం నాశనం అయినట్టు ఆ మురారి గాడి వల్ల నా జీవితం నాశనం అయ్యుండేది. థ్యాంక్ గాడ్, ఆ మోసగత్తి అక్కయ్య చేతిలో అన్నయ్య లైఫ్ స్పాయిల్ అయినట్టు నాకు జరగకుండా కాపాడావు. నన్ను చంపడానికి నా దగ్గరే గన్ సంపాదించిందంటే అదెంత కిలాడియో అర్థమవుతుంది. ఇప్పుడంతా అర్థమైంది. ఆ ముసలాడు మురారిగాన్ని దూరంగా పెట్టినట్టే పెట్టి వాడితో నాపై వల విసిరించాడు. నాగమ్మ చాలా తెలివిగా నా ఆచూకీ తెలుసుకుని మనవరాలితో వల విసిరించింది. ఇక ప్రేమ గీమ ఏది లేదు, మిగిలింది పగ మాత్రమే. ప్రేమను చంపుకొని పగ సాధిస్తాను. వాడి పతన కళ్ళారా చూస్తాను. అంతే. ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు సత్య? ఆ మురారిగాడు గురించి ఆలోచిస్తున్నానమ్మమ్మా. మన వాళ్ళు చేసిన పొరపాటు వల్ల వేరే వాడు మురారిగాడనుకున్నాను. వాడు అదృష్టం బావుండి ఆ రోజు వాడు నా చేతిలో చావలేదు. కానీ అసలు మురారిగాన్ని ఏ అదృష్టమూ కాపాడలేదు. నా రూపంలో దురదృష్టం వాణ్ణి వెంటాడుతోంది. వాడి చావు చూడ్డమే నా లక్ష్యం. శభాష్ సత్య, బంగారాజు గారి సంగతి నేను చూసుకుంటాను. మురారిగాడి అంతు నువ్వు చూడు.
మీ ఎక్కకు జరిగిన అన్యాయానికి ముందు బంగారాజు గారు పరిపట్టాలి. మీ అమ్మ పాపం పుణ్యం అంటూ ఊగిసలాడుతుంది. తన ఊహ కందకుండా వాడి ఉసురు తీయాలి. మీ ఎక్క మెళ్ళో తాళి తీయాలి. ఖచ్చితంగా అదే జరుగుతుందమ్మమ్మ. నేను వచ్చేసాను కదా, అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆ మురారి గడికి నిద్ర పట్టకుండా చేస్తాను. ఇవాళ అమ్మా నాన్న మనసులో మాట చెప్పుకుని ప్రేమికులు అవుతారనుకుంటే ఇలా జరిగిందేంటి? అమ్మేమో ఆ ఫ్యామిలీలో పుట్టింది, నాన్న ఈ ఫ్యామిలీలో పుట్టారా? రెండు ఫ్యామిలీస్కి బద్ద శత్రుత్వం ఉన్నట్టుంది. ఇప్పుడు అమ్మా నాన్న మనసులో ఏముందో, వాళ్ళలో తమ ప్రేమ ఉందో లేక పెద్దల పగుందో ఎలా తెలుసుకునేది? అమ్మ మనసులో ఏముందో ఎలాగూ తెలిసే అవకాశం లేదు. నాన్న మనసులో ఏముందో కనీసం అదేనే తెలుసుకోవాలి. హలో హలో ఫ్రెండ్, ఎక్కడున్నారు? ఇంట్లో. అదేంటి ఫ్రెండ్, ఈరోజు మీరు సత్య గారు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారనుకుంటే సడన్ గా ఊరొచ్చారేంటి? అనుకోకుండా చిన్న వర్క్ ఉండి నేను కూడా మీ ఊరు వచ్చాను. పంచాయతీలో జరిగిందంతా చూశాను. చాలా బాధ అనిపించింది. మీది సత్య గారిది ఇదే ఊరా ఫ్రెండ్? అంటే చిన్నప్పటి నుంచి మీకు పరిచయం ఉందా? సిటీలో మీ లవ్ ట్రాక్ అంతా డ్రామానా? మీ పెద్దలకు తెలియకుండా మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా? ఏంటి ఫ్రెండ్, మీరేం మాట్లాడలేదు? సరే గాని ఇంతకీ సత్య గారికి మీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తున్నారు? ఇక ప్రేమ గీమా లేదు. అదేంటి ఫ్రెండ్, అంతే, పగ మాత్రమే మిగిలింది. అంతగా ప్రేమించి పగేంటి ఫ్రెండ్? మా రెండు కుటుంబాల మధ్య ప్రేమలు లేవు, పగ మాత్రమే ఉంది. ఫ్రెండ్, ప్రేమ ఉన్న చోట పగ ఉండకూడదు కదా. ఐ మీన్ ప్రేమిస్తే పగ ఉండదు కదా. ఆ స్థాయి దాటిపోయింది. అయినా అసలు మీ రెండు కుటుంబాలకి ఏంటి గొడవ? మీకు చెప్పినా అర్థం కాదు. కాదు ఫ్రెండ్, చెప్తే కొంచెం పరిష్కారం గురించి ఆలోచించవచ్చు కదా. పరిష్కారమే లేని సమస్యకు పరిష్కారం వెతకడం అనవసరం. సమాధానం లేని ప్రశ్నలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో మా గొడవ ఒకటి. అంటే మీరు సత్య గారు కలిసే అవకాశమే లేదా? లేదు. ఆ దేవుడు కల్పించుకున్న మా రెండు కుటుంబాలు కలవు. బాయ్. స్వామి, మా నాన్న ప్రేమిస్తున్నది అమ్మ నన్ను తెలియక నాన్న ప్రేమ ఓడిపోవాలని మిమ్మల్ని కోరుకున్నాను. నా తప్పుని క్షమించి మా అమ్మ నాన్నని కలుపు. ఆ జన్మలో అమ్మ నాన్న తమ ప్రేమని పండించుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు. ఈ జన్మలో ఆ పరిస్థితి తేవద్దు స్వామి. అమ్మా నాన్న కలవాలి, జీవితాంతం ప్రేమగా సంతోషంగా ఉండాలి. వారిద్దరినీ కలపాలి. అసలు గొడవేంటో తెలుసుకోవాలి. రేపు తాతయ్యని కలిసి తెలుసుకుంటాను. ఇదంతా జరిగేలా చూడు స్వామి.
బంగారు బాబు అప్పుడే మొదలు పెట్టేసినట్టున్నారు. అయ్యా, మీరు మందు తాగుతున్నారా? అది పట్టపగలు పొద్దు పొద్దున్నే. పొద్దున్న మొదలు పెట్టలేదురా, నిన్న మొదలైంది, ఇంకా ఆగలేదు. ఆ? ఏంటయ్యా, నిన్నటి నుంచి తాగుతున్నారా? అంటే రాత్రి నుంచి తాగుతూనే ఉన్నారా? ఎంత తాగినా ఎక్కట్లేదురా. అసలు ఈ అలవాటు మీకు ఎప్పటి నుంచి అలవాటైందయ్యా? గొంతులో ఈ విషయం ఉన్నా పెదాల మీదకు నిషా రాకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డాన్రా. కానీ నిన్న బంగారాజుగాడు నా మొత్తం పథకాన్ని నాశనం చేశాడు. 25 ఏళ్లుగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కట్టుకున్న నా ఆశల సౌదాన్ని ఒక్క తాళితో బీటలు వారేలా చేశాడు. అయ్యా, ఇక తాగింది చాలు, ఏదైనా తిందురుగాని రండి. నాకేమొద్దు, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టాను. కక్షలు రేపి కత్తులు దూసేలా చేశాను. రక్తాన్ని పారించాను, మనుషుల ప్రాణాలు తీశాను. నాలోని నరుణ్ణి పక్కన పెట్టి సింహాన్ని తట్టి లేపి ఈ ఆస్తిపై దండయాత్ర చేస్తూ వచ్చాను. ఇంత చేసి ఏం ఉపయోగం? బంగారాజుగాడికి గ్రామ బహిష్కరణ జరుగుతుందనుకుంటే నా ఆశల్నే బహిష్కరించాడు వాడు. బరి తెగించిన నాగమ్మతో ఈ కుటుంబానికి బలిపీఠం సిద్ధం చేయించి పెడితే బంగారాజుగాడు నాకే ఎసరు పెట్టాడు. 25 ఏళ్లుగా 2 కుటుంబాలకి వేరుకుంపట్లు పెట్టిస్తే ఆ ఇంటి వంటను ఈ ఇంటికి తెస్తున్నాడు. నేనేమన్నా ఈ ఇంటి కుక్కనా? పెట్టింది తిని పని చేసుకుపోవడానికి? సింహాన్ని, నరసింహాన్ని. కథ మళ్ళీ మొదటికొచ్చింది. బంగారాజుగాడు కక్షతో ఆ నాగమ్మ మనవరాలి మెళ్ళో తాలి కట్టినా, బంగారాజుగాడి అమ్మ దాన్ని కోడలుగా అంగీకరించకపోయినా పెద్దాయన మనసులో ఏముందో తెలియడం లేదు. స్నేహితుడి కుటుంబంపై ఈ ముసలోడికి ఇంకా మమకారం చావలేదు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? చెప్పండి తాతయ్య, మీకు ఆ కుటుంబానికి మధ్య గొడవలేంటి? మా గొడవల గురించి మీకెందుకులే బాబు. ఏదో పని మీద ఈ ఊరు వచ్చారు, ప్రశాంతంగా ఆ పని చూసుకుని వెళ్ళిపోండి. అది కాదు తాతగారు. వద్దు బాబు, ఆ గొడవకి నా సొంత మనవుడు మురారిని దూరంగా పెట్టాను. మురారి ఒకటి, మీరు ఒకటి కాదు నాకు. మీరిద్దరూ నాకు ఒకటి. మురారిని మీ అంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. అందుకే చిన్నప్పటి నుంచి వాడిని ఈ గొడవలకు దూరంగా పెంచుతూ వచ్చాను. దురదృష్టవశాత్తు వాడు ఈరోజు ఈ ఊరు వచ్చాడు. కానీ వాడిని ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచను బాబు. వెంటనే సిటీకి పంపించి అట్టించట్టే ఏ విదేశాలకో పంపిస్తాను. మీరు కూడా వెళ్ళిపోండి. మీరు క్షేమంగా ఆనందంగా ఉంటే అంతే చాలు నాకు. ఈ పెద్ద ప్రాణానికి అంతకు మించి పెద్ద కోరికలు లేవు. మీరు క్షమిస్తారంటే మీకు మాట చెప్తాను తాతగారు. నిజానికి నేను వేరే ఏ పని మీద ఈ ఊరు రాలేదు. మీకోసమే వచ్చాను. నా కోసం అంటే
మా నాన్నను వెతుక్కుంటూ వచ్చాను. మీ నాన్నగారు ఈ ఊర్లో ఉన్నారా? ఆయన వేరే ఎవరో కాదు, మీ చిన్న మనవడు మురారి గారు. ఏంటి బాబు మీరు చెప్పేది? మా మురారి మళ్ళీ పుట్టిన మీ తండ్రి గారా? అవును తాతగారు, మీ మనవడే మా నాన్నగారు. చాలా ఆనందంగా ఉందయ్యా. పరమాత్మ లేనుడు అద్భుతం. ఆయన మనుషులు ఊరికే కలపడయ్యా. మీకు మాకు ఈ రకమైన సంబంధం ఉండబట్టే మనం కలిసాం. మా మురారి చాలా అదృష్టవంతుడు బాబు. మీలాంటి గొప్ప వ్యక్తికి గత జన్మలో తండ్రి అయ్యాడు. లే తాతగారు, నిజమైన అదృష్టవంతుడిని నేను. అలాంటి గొప్ప తల్లిదండ్రులకి నేను కొడుకునయ్యాను, వారి వల్లే గొప్పవాడిని అయ్యాను. నిజమే బాబు, పిల్లల గొప్పతనం పెద్దలదే, వారి పెంపకానిదే. అవును, మురారి మీ తండ్రి అయితే మీ తల్లిగారు ఎవరు? చెబితే మీరు షాక్ అవుతారు తాతగారు. ఏంటి బాబు? మా అమ్మ కూడా ఇదే ఊళ్ళో ఉన్నారు. ఎవరు బాబు? సత్యగారు. సత్య అంటే ఆ నాగమ్మ చిన్న మనవరాలు. నాకు ఈ రోజే ఈ ఊరొచ్చాక తెలిసిన తాతగారు, నాన్న కోసం వస్తే అమ్మ కనిపించింది. అమ్మా నాన్నలు ఒకేసారి కనిపించారని ఒకవైపు ఆనందంగా ఉన్నా, పంచాయతీలో వారి మధ్య వైరం చూసి బాధగా ఉంది. అమ్మా నాన్నలని ఈ స్థితిలో చూస్తానని అనుకోలేదు. వారి కోసం నేను చేసిన అన్వేషణ ఇంత విషాదంగా ఫలిస్తుందని నేను అనుకోలేదు. మీకు తెలియదు తాతగారు, ఆ జన్మలో అమ్మా నాన్న గొప్ప ప్రేమికులు. అనాథైన నాన్నకు అమ్మ పసితనం నుంచే స్ఫూర్తినిచ్చింది. ఆపదలో ఉన్న అమ్మను అనుక్షణం నాన్న కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళని విధి ఎప్పుడు పరీక్షిస్తూనే వచ్చింది. ఆ సీతారాముల్లా పేరుకు మాత్రమే వారి ప్రేమికులు భార్యాభర్తలు. కానీ కొన్ని రోజులు కూడా వారు కలిసి ఉండలేదు. కడదాకా కష్టాలు పడ్డారు. చివరికి నా కళ్ళ ముందే నా కోసం చనిపోయారు తాతగారు. చూడండి తాతగారు, కరిగిపోయిన అమ్మా నాన్నల కళల్ని నాకంటూ మిగిలిపోయిన వారి జ్ఞాపకాలను చూడండి. చిన్నప్పుడు ఈ ఫొటోస్ని చూస్తూ నేనెంతో ఏడ్చాను తాతగారు. చాలా రోజుల వరకు అమ్మా నాన్న నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. నా కోసం వాళ్ళు ఎందుకు రారని ఏడుస్తుండేవాడిని. కోట్ల రూపాయల ఆస్తులున్నా అమ్మా నాన్న లేని అనాథగా పెరిగిన నా బాల్యం ఎవరికి రాకూడదు.
నాన్నల కోసం నేను కార్చిన కన్నీళ్ళు ఆ దేవుణ్ణి కదిలించాయేమో. అమ్మ తరచుగా నా కల్లో కనిపించేది. అమ్మా నాన్న మళ్ళీ నా కోసం పుడతారని నాకు ఆశ మొదలైంది. అది ఇప్పుడు నిజమైంది. అమ్మా నాన్న మళ్ళీ పుట్టారు తాతగారు. ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు తాతగారు. పాతికేళ్ల క్రితం దూరమైన నా తల్లిదండ్రుల మళ్ళీ మళ్ళీ నా వయసుతో కనిపించడం ఇది నాకు మాత్రమే జరిగిన అద్భుతం. ఇది నాకు మాత్రమే దక్కిన అపూర్వ వరం. అమ్మా నాన్నలను కలపాలి, వారికి మా కథ చెప్పాలి. పాతికేళ్ల నా ఒంటరితనాన్ని దుఃఖాన్ని మర్చిపోయాలా? వారిని జీవితాంతం సుఖ సంతోషాలతో చూసుకోవాలి. ఇదే నా కోరిక తాతగారు. బాబు మా అమ్మా నాన్నలు కలుస్తారా?